హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక ఓట్స్ రెసిపీ చేసి చూపిస్తాను. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్లో 1 కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. ఆ ఓట్స్లో ఏంటంటే మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది ఓట్స్ తీసుకోవడం వల్ల. తర్వాత 1 కప్పు బనానా తీసుకుంటున్నాను. ఈ బనానాలో ఏంటంటే పొటాషియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల గుడ్ స్లీప్ అనేది బాగా జరుగుతుంది. గుడ్ స్లీప్తో పాటు డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఉంటుంది. తర్వాత 1 కప్పు దానిమ్మ తీసుకుంటున్నాను. దానిమ్మలో ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల మనకి బ్రెయిన్ హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది. తర్వాత 1 కప్పు గ్రేప్స్ తీసుకుంటున్నాను. ఈ గ్రేప్స్ ఏంటంటే కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసేదానికి చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది గ్రేప్స్ తీసుకోవడం వల్ల. గ్రేప్స్తో పాటుగా తర్వాత చియా సీడ్స్ తీసుకుంటున్నాను. ఈ చియా సీడ్స్లో ఒమేగా 3 అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. తర్వాత సబ్జా గింజలు. ఈ సబ్జా గింజల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి వెయిట్ లాస్ జరుగుతుంది. అలాగే బాడీ కూడా బాగా కూల్ అవుతుంది. దాంతోపాటుగా ఇవన్నీ వేసుకున్నాక కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పాలల్లో ఏంటంటే కాల్షియం ఉంటుంది. మనకు ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేసి మిక్స్ చేశాక మనం అందులో కొద్దిగా తేనె వేసుకోవాలి. ఈ తేనె ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు షుగర్కి రీప్లేస్గా తేనె అనేది వాడుకోవచ్చు. పాలు వేసుకొని తేనె వేసుకున్నాక మనం కావాలంటే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. ఎందుకంటే పాలు మనం వెయిట్ లాస్లో ఎక్కువ యూస్ చేయని అవసరం లేదు కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇది మార్నింగ్ మిక్స్ చేసామంటే నైట్ వాడుకోవాలి. నైట్ మిక్స్ చేసామంటే మార్నింగ్ వాడుకోవాలి. ఫ్రిడ్జ్లో అనేది పెట్టి యూస్ చేయాలన్నమాట. చాలా బాగుంటుంది. మంచి రిజల్ట్స్ అనేది కూడా వస్తుందన్నమాట వెయిట్ లాస్కి. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.